ఎలాంటి ఫ్యాబ్రిక్స్‌కి ఎలాంటి లైనింగ్ యూజ్ చేస్తే బావుంటుందో స్టూడెంట్స్ అంటే మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అందులో మనకి మెసేజెస్ కూడా చేస్తూ ఇలాంటి డౌట్స్‌ని క్లియర్ చేయమని అడిగారు కాబట్టి వారందరి కోసం ఈ వీడియో. కాటన్ లేదా కాటన్ సిల్క్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్‌కి మనం ఎక్కువగా ఇవి స్టిఫ్‌గా ఉంటాయి కాబట్టి స్టిఫ్‌గా ఉన్న క్లాత్‌ని మనం అటాచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ అటాచ్ చేసినప్పుడు అందంగా కనిపిస్తుందన్నమాట. అంటే దీనికి కంప్లీట్‌గా కాటన్ ఫ్యాబ్రిక్స్‌ని మీరు లైనింగ్‌గా యూజ్ చేసినప్పుడు మనం ఏదైతే స్టిచ్ చేస్తామో దాన్ని ప్రాపర్‌గా అందంగా కనిపించేలాగా చేస్తాయి. కొన్ని ఫ్యాబ్రిక్స్‌లో మనకి జార్జెట్, షిఫాన్, క్రేప్, కొన్ని కాటన్స్ సాఫ్ట్‌గా ఉండే కాటన్స్ ఇలాంటి వాటన్నిటికి మనము క్రేప్ లేదా బటర్ క్రేప్ ఇలాంటి ఫాలింగ్ క్లాత్స్‌ని యూజ్ చేస్తూ లైనింగ్‌ని అటాచ్ చేసినప్పుడు అందంగా కనిపిస్తుంది. మనం ఏదైతే స్టిచ్ చేసామో దాన్ని ప్రాపర్‌గా చూపించే అవకాశం ఉంటుంది. మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనం వేసుకున్న తర్వాత కూడా వాష్ చేశాక నీట్‌గా ఉండేలాగా ఒక సింపుల్‌గా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏదైతే స్టిచ్ చేస్తామో దాన్ని జరగకుండా నీట్‌గా ఫిట్టింగ్ అలాగే ఉండేలాగా చూస్తాయి ఇలాంటి లైనింగ్‌ని మీరు యూజ్ చేసినప్పుడు. కొన్ని ఫ్యాబ్రిక్స్ మనం నెట్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. చిన్న పిల్లలకి ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ లేదా లెహెంగాస్ ఇలాంటి వాటన్నిటికీ మనము నెట్ ఫ్యాబ్రిక్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెట్ ఫ్యాబ్రిక్‌ని చూస్ చేసుకున్నప్పుడు లైనింగ్‌ని సాటిన్‌ని యూజ్ చేస్తూ దాంతో పాటు మనం కాటన్‌ని కూడా యూజ్ చేస్తాం. కాబట్టి మన స్కిన్‌కి కంఫర్ట్‌ని ఇస్తుంది. ఒకవేళ మనం కిడ్స్ వేర్ డిజైన్ చేసుకున్నప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఆపోజిట్ సాటిన్ కలర్‌ని యాడ్ చేస్తూ మ్యాచ్ చేసుకున్నప్పుడు లుక్ అనేది అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మనం అడల్ట్స్‌కి డిజైన్ చేసినప్పుడు నెట్ తోటి నెట్ ఫ్యాబ్రిక్‌కి సాటిన్ బదులు కాటన్ సిల్క్‌ని యూజ్ చేసినప్పుడు అందంగా ఉంటుంది. మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్‌ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు కమింగ్ నవంబర్ 14th అండ్ 15th 2 days వర్క్షాప్‌లో 3 వెరైటీస్ నేర్చుకునే అవకాశం. దాంట్లో భాగంగా మనం రెగ్యులర్‌గా ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో క్రాస్ కట్ బ్లౌజ్, దాంతోపాటు స్ట్రెయిట్ కట్ కుర్తీ, ఒక ప్లాజో నేర్పించడం జరుగుతుంది. టైమింగ్స్ అయితే 10 to 4 ఉంటాయి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వెంటనే కాంటాక్ట్ అయిపోండి.